హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు అంటే కొండంత ధైర్యం ఇచ్చే దేవుడు అన్నమాట. కాబట్టి హనుమంతుడు ధైర్యము అతడేలే, సైన్యము అతడేలే, స్వామి కార్యం మరచిపోని ధర్మము మనదేలే. పాటలోనే ఎంత మీనింగ్ ఉంది చూడండి. ధైర్యము అతడే, సైన్యము కూడా అతడే. మనం మనసులో ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యాన్ని తీర్చే దైవం కూడా అతడే. కాబట్టి హనుమంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి కదా ఫ్రెండ్స్. జై హనుమాన్ అనుకోవడం ఒక రకమైతే, హనుమంతుడు ఎవరి భక్తుడు? శ్రీరామచంద్రుని భక్తుడు. మనము హనుమాన్ అని అనుకొని మనసులో శ్రీరామ 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 అనుకుంటే ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండి దుష్ట శక్తుల నుంచి కాపాడడానికి ఆ హనుమంతుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. మరి మీకు కూడా ఉంటే అందరూ జై హనుమాన్ అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 1 minute ఫ్రెండ్స్. నేను హనుమంతుని కోసం తమలపాకుల పైన జై శ్రీరామ అని రాశాను. అది చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్, జై శ్రీరామ్. మా ఇంటి దేవుడైన యాదాద్రి నరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పు, దుష్ట శక్తుల నుంచి కాపాడే నా యాదాద్రి నరసింహస్వామికి ఈరోజు మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకున్నాను. ఒక్కసారి చూపిస్తాను, 1 minute. తులసిమాల వేసినాను లక్ష్మీ నరసింహస్వామికి. అండ్ ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద. నాకు ఒక ఆపద వచ్చింది, ఆ ఆపద నుంచి కాపాడాల్సిన బాధ్యత నీదే. ఆపద మొక్కులవాడ, ఖచ్చితంగా నువ్వు కాపాడుతావని నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో బ్రతుకుతున్నాను. మళ్ళొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా నా యొక్క కోరికను హనుమంతునికి కోరుకుంటూ జై శ్రీరామ్ అండ్ జై హనుమాన్. అందరికీ బాయ్ అండి.